ఏది ఎందుకు చేస్తున్నారో తెలుసుకుంటే చెయ్యకుండా వదల్లం. ఇది భస్మధారణ మహిమ. అలాగే రుద్రాక్షలు, నోట శివనామం, ఈ మూడు శరీరంలో ఉంటే త్రివేణి సంగమం లాంటిది వాడి శరీరము అని చెప్పారు ఇక్కడ. వాడు పవిత్రుడు, వాడిని చూసిన వాడు పవిత్రుడైపోతాడట. అలాగా భాషిస్తున్నాడు పిల్లవాడు. పైగా రోజు శివార్చన చేసుకుంటున్నాడు. మంత్రం ఎంత చేశాడో, నిరంతరాయంగా చేశాడు. ఆ మంత్ర చైతన్యం బయటకు వస్తుంది, ఆ తేజస్సు. అది చూసి భయపడిపోయి వెళ్ళిపోయారు కింకరులు. వెళ్ళి యముడి దగ్గర చెప్పి మా వల్ల కాదన్నారు. ఇక్కడ ఏమైంది, ఆయన తేజస్సు మేము భరించలేకపోతున్నాం అంటే నేనే వెళతాను వచ్చాడు. యముడే అందరి దగ్గరికి రాడండి. ఎలా వచ్చారంటే దున్నపోత మీద పాసం వేసుకు రాలేదు. అలా పాపాత్ముల దగ్గరికి అలా వెళ్తాట. వచ్చే గెటప్ బట్టి మన లక్షణాలు మనకు తెలిసిపోతాయి. ఇక్కడ ఎలా వచ్చారంటే తేజస్వరూపంతో ప్రశాంతంగా వచ్చాడు ఆయన. చేతిలో పాశం మాత్రం ఉంది. ఆ వచ్చినప్పుడు